టాలీవుడ్లో ఇప్పుడు కొత్త సమస్య ఎదుర్కొంటుంది. ఇన్నాళ్ళు సమీక్షలు, ఎర్లీ మార్నింగ్ రివ్యూలు, ట్వీట్లు, రివ్యూలు ఇవన్నీ చూసి కింద మీద అయ్యారు. మెల్లగా వాటికి అలవాటు పడిపోయారు. మంచి సినిమాలు ఇవన్నీ ప్లస్ అవుతున్నాయి, ప్లస్ ఉంది మైనస్ ఉంది అని సర్దుకుంటున్నారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ మరొకటి బలంగా తయారైంది. అది ఇప్పుడు ఇండస్ట్రీని భయపెడుతుంది అనేది చిన్న మాటే, వణికిస్తుంది. ఇదే కనుక మీడియా వైపు నుంచి వచ్చి ఉంటే వేరేగా ఉండేది. నేరుగా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదే వచ్చి నిలదీసి ఉండేవారు. ఇదంతా సోషల్ మీడియా వైపు నుంచి వస్తుంది. అందుకే ఏమీ చేయలేని పరిస్థితి. ఇంతకీ ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య లేదా కొత్తగా బాగా పెరిగిన సమస్య ఏంటంటే ఫ్యాన్స్ వార్, ట్రోలింగ్. ఇటీవల ఇది బాగా పెరిగిపోయింది. ఏ రేంజ్కు అంటే దీన్ని తట్టుకోవాలి అంటే సినిమా చాలా యునానిమస్ హిట్ తెచ్చుకోవాలి. సినిమానే కాదు, విడుదలకు ముందు వచ్చే మెటీరియల్ను కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ను తట్టుకోవటం అన్నది మామూలు కంటెంట్ వల్ల కాదు, అద్భుతమైన కంటెంట్ అయితే తప్ప నిలదొక్కలేదు. ఇదంతా గతంలో ఉంది, ఇది మరీ ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది. ముఖ్యంగా సర్కారు వారి పాట, గుంటూరు కారం సినిమా టైం నుంచి ఇది బాగా పెరిగింది. తమన్ను ప్రతి కంటెంట్ను ట్రోల్ చేసేవారు. సినిమా వచ్చిన తర్వాత ఇది మరింత పెరిగింది. తర్వాత కల్కి సినిమా కంటెంట్ వచ్చింది, దాన్ని కూడా ఎంత ట్రోల్ చేయాలో అంత ట్రోల్ చేశారు. సినిమా విడుదల టైంలోనూ అదే జరిగింది. ట్రోలింగ్ తట్టుకొని నిలబడింది కల్కి. ఇప్పుడు దేవర టైం వచ్చింది. సినిమా ఫ్యాన్స్లో రెండు వర్గాలు అటు ఇటు నిల్చున్నాయి. సినిమా సంగతి చూస్తాం అన్నట్లు ఓ వర్గం, మా సినిమా సంగతి చూస్తే డిసెంబర్లో వచ్చే మీ సినిమా సంగతి చూస్తామని ఇంకో వర్గం సోషల్ మీడియాలో కత్తులు దూసుకుంటున్నాయి. దేవరా ట్రైలర్ను పట్టుకొని ఇప్పుడే ఈ సినిమా మీద జోస్యాలు చెప్తూ ట్రోలింగ్ చెప్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటాం ఈజీ కావచ్చు, కానీ సినిమా కనుక యావరేజ్ కంటెంట్ ఉంటే గతంలో కాంబినేషన్లు, స్టార్ కాస్ట్లో నెట్టుకొచ్చేవి. ఇప్పుడు ఈ వ్యవహారాల వల్ల సినిమా రెండో రోజే ఎవ్వరున్నట్ల. ముఖ్యంగా పెద్ద సినిమాలకు ఇది చాలా మైనస్ అవుతుంది. గతంలో ఒకసారి చూడొచ్చు అనే ఆప్షన్ ఉండేది, ఇప్పుడు అది లేదు. ఓటీటీ అనే ఆప్షన్ వచ్చి చేరింది. ఏమాత్రం బాగాలేదు అన్నా, చిన్నగా కొంచెం ఓకే అన్నా సర్లే ఓటీటీలో చూద్దాంలే అంటున్నారు. అది భారీ సినిమాకు గట్టి దెబ్బ పడుతుంది. ఇప్పుడు దేవర సినిమాకు అదే ప్రమాదం క్లియర్గా కనిపిస్తుంది. సినిమా కంటెంట్ విషయంలో గట్టి ట్రోల్ జరిగింది. దాంతోపాటు సినిమాలోంచి తీసి రోలింగ్ టైటిల్స్ మీద మార్చేసుకున్నారు. ట్రైలర్ మీద ట్రోలింగ్ నడుస్తుంది. ఇప్పుడు ఇదంతా వెళ్ళి సినిమా మీద ఎలా పడుతుందో అన్న భయం ఈంటికి ఉంది. RRR తర్వాత నుంచి ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్కు ఉప్పు నిప్పులా ఉంది. మరోపక్క ఎన్టీఆర్కు తెలుగుదేశంలోని కీలక సామాజిక వర్గం అనుకూలంగానే ఉంది, కానీ పార్టీ హార్డ్ కోర్ జనాలు కాదు. మహేష్ అంటే బన్నీ ఫ్యాన్స్కి పడదు, బన్నీ అంటే మహేష్ ఫ్యాన్స్కి పడదు, ప్రభాస్ అంటే కొందరికి పడదు. ఇవన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదు, కానీ బలంగా సోషల్ మీడియాలో విరుచుకుపట్టడం వల్ల ఇప్పుడు బాగా పెరిగిపోయింది. దాంతో అసలు విడుదల ముందు మాట్లాడడానికి కూడా ఈరోజు జనాలు భయపడుతున్నారు. పొరపాటున ఏం మాట్లాడితే, ఏం జారితే సినిమా ఏం నెగిటివ్ అవుతుందో అని భయపడి మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఈ కొత్త ట్రెండ్ నుంచి సినిమాలను ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదని ఓ పెద్ద నిర్మాత అన్నారు. ఎంత ఫుల్ కంటెంట్ అయినా మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యే వరకు కాపాడటం అనేది పెద్ద సమస్యగా మారింది. మొత్తానికి ఈ కొత్త ట్రోలింగ్ వ్యవహారానికి టాలీవుడ్ భయపడుతుంది, చెప్పాలంటే వణికిపోతుంది. ఈ ట్రోలింగ్ ఎంతలా వ్యాపిస్తుందంటే ఆ సినిమా సూపర్ హిట్ అన్నా కూడా దాన్ని యావరేజ్ అనే టాక్ తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో సినిమాలో అద్భుతమైన కంటెంట్ ఉంటే తప్ప ఈ ట్రోలింగ్ని దాటుకొని నిలబడటం ఈ రోజుల్లో కష్టంగానే చెప్పాలి.